ప్రింట్ చేయాలి. నెంబర్ ఆఫ్ డేస్ పర్సన్ డి, ఆ డి వాల్యూ ప్రింట్ చేస్తున్నాం. ఈ ఇఫ్ని ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం. లేదా ఇఫ్ని క్లోజ్ చేస్తున్నాం. అండ్ ఈ ఇఫ్కి క్లోజ్ చేసిన తర్వాత ఎల్స్ పార్ట్ రాయాలి కదా. ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ పార్ట్ ఏముండాలి? ఇన్వాలిడ్. ఇప్పుడు ఎల్స్ పార్ట్లో సింగిల్ స్టేట్మెంట్ ఉందా, మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి? సింగిల్ స్టేట్మెంట్. సింగిల్ స్టేట్మెంట్ ఉన్న కర్లీ బ్రేసెస్ కంపల్సరీ ఆప్షనల్. ఆప్షనల్. సో ఇప్పుడు నేను ఎల్స్ printf invalid one. ఈ ఎల్స్ పార్ట్ లో సింగిల్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి కర్లీ బ్రేసెస్ ఉన్నా లేకున్నా ఏం కాదు. దెన్ మెయిన్ ఇక్కడ ఆల్రెడీ క్లోజ్ చేస్తాం. దిస్ ఈస్ ది ప్రోగ్రామ్ రిక్వైర్డ్ ఫర్ us. లాస్ట్లో వీడియో చేస్తాం కదా. అంటే ఇంతకుముందు ప్రోగ్రామ్ ఏం చేసాం, ఎక్కడ వాల్యూ తెలిసిన వెంటనే అక్కడే ప్రింట్ చేసేలాగా రాస్తున్నాం. ఇంతకుముందు అంటే అలాగే రాయాలని రూల్ ఏం లేదు, ఇట్లా కూడా రాసుకోవచ్చు. బట్ విచ్ ఈస్ బెటర్? వాల్యూ తెలిసిన వెంటనే ప్రింట్ చేయడం బెటర్, ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవడం బెటర్? వేరియబుల్లో స్టోర్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే వేరియబుల్లో మనం ఒక వాల్యూ స్టోర్ చేసుకుంటే ఈ ప్రోగ్రామ్ ఇంకా చాలా పెద్ద ప్రోగ్రామ్ రాస్తున్నాం. ఆ పెద్ద ప్రోగ్రామ్ ఇది ఒక పార్ట్ అనుకోండి. ఈ డి వాల్యూ మళ్ళీ ఇంకెక్కడైనా అవసరం అయితే ఎన్ని డేస్ ఉన్నాయి అని తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎక్కడ అవసరమైంది అనుకోండి ఏం చేయొచ్చు, ఈ టీ వాల్యూని యూజ్ చేసుకోవచ్చు. అది ఇక్కడ ప్రింట్ చేస్తాం అనుకోండి, ఏమవుతుంది అక్కడితో ఫిక్స్డ్. మళ్ళీ ఎక్కడ అవసరం అయితే మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ చెక్ చేయాల్సి వస్తుంది. అందుకోసం దిస్ మెకానిజం ఈస్ బెటర్. ఇక్కడ డైరెక్ట్గా ప్రింట్ చేసాకంటే ఒక వేరియబుల్లో స్టోర్ చేసి ఉంచుకోవడం ఎప్పటికీ మేము. ఇప్పుడు జనరల్గా మనం ఒక ఫస్ట్ కంప్లీట్ చేయండి చెప్తాం. ఫ్రాన్సిస్తో ప్రాబ్లం ఆప్షనల్, ఇంకా ఉంటేనే మంచిది. పెట్టుకోవచ్చు. తీసే ఒకటి మంచిదే.
ఆర్ ఈక్వల్ టు 1 అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 అని వేస్తాం. అప్పుడు వ్యాలిడా ఇన్వాలిడా? ఇక్కడ మనం ఎప్పుడైనా ప్రోగ్రామ్ ఒక కండిషన్ చెక్ చేసినప్పుడు ఇక్కడ రాసింది ఇఫ్ m is 4 or m is 6 or m is 9 or m is 11. ఇదే మనం రాసిన కండిషన్. సపోజ్ నేను ఈ కండిషన్ ఇలా కానీ ప్రోగ్రామ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ కండిషన్నే నేను ఇలా రాద్దాం అనుకుంటున్నాను. సంథింగ్ లైక్ ఇఫ్ m ఈక్వల్ టు 4 or m equal to 6 or m equal to 9 or m equal to 11 అని రాసి ఇప్పుడు దీనికి సిస్టమ్ ఎట్లా డిఫరెన్షియేట్, దీని ఎలా ట్రీట్ చేస్తుంది, దీన్ని ఎలా ట్రీట్ చేస్తుంది అంటే జనరల్గా మనం ఇఫ్ రాస్తున్నాము అంటే ఇఫ్కి సంబంధించిన బ్రాంచ్ స్టార్ట్ అయింది కదా, ఈ మొత్తంలో సిస్టమ్ ఎక్స్పెక్ట్స్ ఓన్లీ వన్ కండిషన్, ఒకటే కండిషన్ ఉండాలి అని అనుకుంటాం. అంటే ఒకటే బ్రాంచెస్లో ఒకటే ఎక్స్ప్రెషన్ ఉండాలి అనుకుంటాం. ఇప్పుడు ఈ బ్రాంచెస్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది? ఇక్కడ ఎండ్ అయింది. సో టోటల్గా ఒకటే బ్రాంచెస్ సెట్ ఉంది కదా, దీని లోపల మనం ఎన్ని కండిషన్స్ రాస్తాం? 4. కానీ సిస్టమ్ ఎక్స్పెక్ట్ ఏం చేస్తుంది? ఒకటే కండిషన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. బట్ మనం ఏం చేస్తాం? 4 కండిషన్స్ రాసి వాటి మధ్యలో లాజికల్ ఆపరేటర్స్ పెట్టాం. లాజికల్ ఆపరేటర్స్ ఏం చేస్తాయి? దీని ట్రూత్ వాల్యూ కలిపి సింగిల్ వాల్యూ చేస్తాయి. కాబట్టి మొత్తం కలిపి సిస్టమ్ ఎట్లా ట్రీట్ చేస్తే ఇప్పుడు ఒకటే కండిషన్ అనుకుంటుంది, అంతే కదా. సో టోటల్గా ఇఫ్లో ఒకటే కండిషన్ ఉంది కదా, ఫైన్, నో ప్రాబ్లం. ఇక్కడ చూద్దాం. ఇఫ్ బ్రాంచెస్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది? ఇక్కడ ఎండ్ అయిపోయింది అవునా. ఇక్కడ ఎండ్ అయింది కాబట్టి ఆల్ ఆఫ్ దిస్ ఈస్ అవుట్ సైడ్ ద కండిషన్ పార్ట్. కండిషన్కి అవుట్ సైడ్ ఉన్నట్టుగా ట్రీట్ చేస్తాం. కాబట్టి దీనివల్ల మనకి ఎర్రర్ వచ్చే ఛాన్స్. ఆల్ ఆఫ్ దిస్ ఈజ్ నాట్ నోన్ టు మీ, ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ అని చెప్తాం. కాబట్టి ఇప్పుడు ఇది కరెక్టా, ఇది కరెక్ట్ అయితే ఇలా రాస్తే క్లారిటీ ఉంటుంది. దీనికంటే ఇది ఇంకా క్లియర్గా ఉంటుంది. ఈ కండిషన్ చెక్ చేయాలి. ఒకవేళ ఇలా రాయదలుచుకుంటే ఏం చేస్తారు? ఇఫ్ m is 4 or m is 6 or m is 9 or m is 11 మొత్తానికి బ్రాంచెస్లో వచ్చి ఇప్పుడు ఏమవుతుంది? ఇది ఇంటర్నల్ ఓపెనింగ్ అనుకుంటుంది. ఇంటర్నల్ ఓపెనింగ్, ఇంటర్నల్ క్లోజింగ్, ఇంటర్నల్ ఓపెనింగ్, ఇంటర్నల్ క్లోజింగ్. కాబట్టి ఇఫ్కి సంబంధించిన యాక్చువల్ ఓపెనింగ్ ఏంటి? ఇది. యాక్చువల్ క్లోజింగ్ ఇది. కాబట్టి ఇది ఓపెనింగ్, ఇది క్లోజింగ్, ఇవన్నీ కూడా ఇంటర్నల్గా ఉన్నాయి. సో దాంతో ప్రాబ్లం లేదు. కాబట్టి ఇది ఓకే బట్ డోంట్ గో ఫర్ దిస్ వన్. ఓకేనా? అండ్ ఇట్లా రాయచ్చా? ఇఫ్ m ఈక్వల్ టు 1 కామా m ఈక్వల్ టు 3 సంథింగ్ ఏదో కండిషన్, 2 కండిషన్స్ రాస్తున్నారు. యాక్చువల్గా 2 కండిషన్స్ ట్రూ అయితేనే టోటల్ ఎక్స్ప్రెషన్ ట్రూగా ట్రీట్ చేయి అని చెప్పదలుచుకుంటే ఏం చేస్తాం? అంటూ పెడతాం. ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా ట్రూ అని ట్రీట్ చేయి అని చెప్పదలుచుకుంటే ఆర్ పెడతాం. కామా పెడితే దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్. అయితే సి లాంగ్వేజ్లో సింటాక్టికల్గా దీనికి కూడా మీనింగ్ ఉంది. ఏం చేస్తుంది ఇక్కడ సి లాంగ్వేజ్లో అంటే ఇలా మనం కామాతో కనుక సపరేట్ చేసి ఒక కండిషన్ ఉండాల్సిన ప్లేస్లో కామాతో సపరేట్ చేసి మల్టిపుల్ కండిషన్స్ రాసామనుకోండి. లాస్ట్ కండిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది, m is 4, m is 6, m is 9 పెట్టుకున్నాం. ఇక్కడ కామాస్ సపరేట్ చేసాం అనుకోండి. ఇప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది? ఉన్న వాటిలో లాస్ట్ కండిషన్ ఏది ఉందో ఇది ట్రూ అయితే టోటల్ ట్రూ అనుకుంటుంది, ఇది ఫాల్స్ అయితే టోటల్ ఫాల్స్ అనుకుంటుంది. వీటితో సంబంధం లేదు. ఇవి ట్రూ అయినా చెక్ చేస్తుంది, బట్ ఇవి ట్రూ అయినా ఫాల్స్ అయినా దానికి సంబంధం లేదు. ఇది ట్రూ అయితే టోటల్ ఎక్స్ప్రెషన్ ట్రూ, ఇది ఫాల్స్ అయితే టోటల్ ఎక్స్ప్రెషన్ ఫాల్స్. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ మనకు ఉంటే అప్పుడు ఇది రాసుకుంటాం. అప్పుడు ఇది రాయడానికి కండిషన్స్ లేదు కదా. కాబట్టి కామాతో సపరేట్ చేసేది వద్దు. ఓకేనా? అదొకటి వచ్చేస్తాం. అట్లాగే నిన్న మనం ఇఫ్ ఎల్స్ కొంచెం పాయింట్ రాసుకున్నాం. మనం ఏం రాసుకున్నాం? 2 పాసిబిలిటీస్ ఉన్నప్పుడు we prefer if else. బట్ ఇప్పుడు నిన్న కానీ ఈరోజు కానీ మనం చూసిన ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి? మల్టిపుల్ ఇఫ్ లోపల మళ్ళీ ఇఫ్ ఎల్స్, లేదా ఎల్స్ లోపల మళ్ళీ ఇఫ్ ఎల్స్. ఇప్పుడు చేస్తాం కదా, ఇలా చేస్తే మనం 2 పాసిబిలిటీస్ నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము, 3 or 4 నుంచి కూడా ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం, 3 or 4 నుంచి కూడా సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో ఇఫ్ ఎల్స్ తో 2 పాసిబిలిటీస్ నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకున్న పాసిబుల్, మల్టిపుల్ థింగ్స్ నుంచి కూడా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు.
అయితే దానికి ఏం కావాలి, ఇఫ్ ఎల్స్ ని నెస్టింగ్ చేయాలి. నెస్టింగ్ అంటే జనరల్ నెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి, ఇంగ్లీష్ మీనింగ్ డిక్షనరీ మీనింగ్. జనరల్ నెస్టింగ్, నెస్ట్ పక్షులు గుడి కట్టుకుంటాయి, నెస్ట్ అయ్యేది దాని అనేది కదా. అంటే ఏంటి, ఎలా చేస్తాయి పక్షులు గుడి ఎట్లా కట్టుకుంటాయి, కొన్ని స్టిక్స్ తెచ్చుకుంటే కదా, స్టిక్స్ తెచ్చుకొని వాటి మీద ఒక కుషన్ వేసుకుంటాయి, సాఫ్ట్ మెటీరియల్ ఏదైనా తెచ్చుకుంటే పెట్టుకుంటాయి, మళ్ళీ దాంట్లో మళ్ళీ స్టిక్స్ పెట్టుకుంటాయి, మళ్ళీ కుషన్ పెట్టుకుంటాయి. అవునా? సో అంటే ఏం చేస్తారు టోటల్గా, అది ముందు ఒక లేయర్ ఆఫ్ స్టిక్స్, స్ట్రెంగ్త్ కోసం లేయర్ ఆఫ్ స్టిక్స్, సాఫ్ట్నెస్ కోసం లేయర్ ఆఫ్ సమ్ సాఫ్ట్ మెటీరియల్, మళ్ళీ లేయర్ ఆఫ్ స్టిక్స్. అంటే కింద ఏమైతే వేసుకుని మళ్ళీ అలాంటిది ఇంకోటి, మళ్ళీ అలాంటిది ఇంకోటి వేసుకుంటాం. సో లేయర్స్గా ఫామ్ చేసుకుంటారు కదా. మనకి వెహికల్స్కి షాక్ అబ్జర్వర్స్ లాగా అది కూడా ఏం చేస్తుంది, కొంచెం సాఫ్ట్గా కంఫర్టబుల్గా ఉంటుంది, స్ట్రెంగ్త్ కావాలి, సాఫ్ట్నెస్ కావాలి. సో అదే చేస్తుంది. అంటే ఏం చేస్తుంది, దాన్ని మనం నెస్టింగ్ అంతేనా. సో ఇక్కడ కూడా ఏం చేస్తాం, ఇఫెల్స్ ఉంది, దానిలో కూడా మళ్ళీ ఇఫెల్స్, దానిలో కూడా మళ్ళీ ఇఫెల్స్, ఒకటే రాసి దాని లోపల అలాంటిదే మళ్ళీ ఇంకొకటి రాస్తున్నాం అంతేనా. సో కెన్ యూ సే దిస్ ఈజ్ నెస్టింగ్ కదా. అట్లా ఇఫ్లో కానీ ఎల్స్లో కానీ మళ్ళీ ఇఫెల్స్ లాంటిది ఏదైనా రాస్తే అలాంటి దాన్ని మనం ఏం చెప్తున్నాం, నెస్టెడ్ ఇఫెల్స్. అసలు ఇఫెల్స్ సంథింగ్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఎలా ఉంటే ఏమంటామో చూద్దాం, చిన్న పాయింట్స్ వచ్చేద్దాం. By using nested if-else construction, by using nested if-else construction, we can select one out of multiple possibilities. We can select one out of multiple possibilities. ఇప్పుడు రాసిన ప్రోగ్రాంలో మొత్తం ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, 4 + 1, 4 వాల్యూస్ 1 2 30 31. ఈ 4 వ్యాలిడ్ పాసిబిలిటీస్. ఇన్వాలిడ్ పాసిబిలిటీ ఉంటుంది కదా, సో దాన్ని కూడా కౌంట్ చేసుకుంటే 4 + 1 పాసిబిలిటీస్ నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం అంతే. అదే సింపుల్ ఇఫెల్స్ తీసుకుంటే 2 పాసిబిలిటీస్ నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవడానికి సింపుల్ ఇఫెల్స్, మోర్ దాన్ 2 నుంచి సెలెక్ట్ చేసుకోవాలంటే నెస్టెడ్ ఇఫెల్స్ అలా జనరేట్. సపోజ్ చూద్దాం, ఇక్కడ మనం ఇఫెల్స్ ఇలా రాస్తున్నాం, ఇఫ్ some condition, some code రాస్తున్నాం, else some code రాస్తున్నాం. సో ఇది సింపుల్ ఇఫ్ ఎల్స్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. సింపుల్ ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఉంది దానికి కరెస్పాండింగ్ ఎల్స్ ఉంది అంతే, మళ్ళీ దానిలో మళ్ళీ ఇఫ్ ఎల్స్ లాంటివి ఏమీ లేదు. అండ్ ఇక్కడ చూద్దాం, what is this? ఇది సింపుల్ ఇఫ్ ఎల్సే కదా, అంతే కదా, సింపుల్ ఇఫ్ ఎల్స్ రైట్. ఒకవేళ అంటే ఇక్కడ మనం జస్ట్ ఏదో ఉంది, ఇక సమ్ కోడ్ ఉంది అని చెప్తున్నాం, ఈ సమ్ కోడ్ కనుక ఇంకొక ఇఫ్ ఎల్స్ అయితే అప్పుడు ఏమంటాం, దీన్ని నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటాం. సంథింగ్ లైక్ ఇఫ్ సమ్ సెకండ్ కండిషన్ డూ సంథింగ్ else do something else. Next మళ్ళీ ఇక్కడ కూడా వస్తాం, if some other condition do something else do something. ఇక్కడ కర్లీ బ్రేసెస్ పెట్టాము, ఇక్కడ కర్లీ బ్రేసెస్ పెట్టలేదు అంటే మీనింగ్ ఏంటి, మేబీ లోపల సింగిల్ స్టేట్మెంట్ ఉంటే క్విక్ గా ఉంటుంది అంటే అలాంటి కర్లీ బ్రేసెస్ కూడా చేసుకుంటాం. సో కెన్ యూ సే దిస్ ఈజ్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఓకే, సపోజ్ ఇలాంటిది ఇంకోటి ఇఫ్ లోపల మళ్ళీ ఇఫ్ ఎల్స్ ఉంది, ఎల్స్ లోపల మళ్ళీ ఇఫ్ ఎల్స్ నార్మల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి అనుకుందాం.
సో కెన్ యూ సే దిస్ ఈస్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్? ఎస్. అంతేగాని ఇఫ్ లో ఇఫ్ ఎల్స్ ఉండాలి, ఎల్స్ లో కూడా ఇఫ్ ఎల్స్ ఉండాలి అప్పుడే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటామంటే అట్లేం లేదు. ఇఫ్ లో ఇఫ్ ఎల్స్ ఉండి ఎల్స్ లో నార్మల్గా ఉన్నా దట్ ఈస్ ఇఫ్ ఎల్స్ ఉంది, నో ప్రాబ్లం. లేదా ఇలా ఉంది, ఇఫ్ some condition, some code, else if some condition, some code. Can you say this is nested if else? Yes, sir. అంతే. ఇప్పుడు ఇక్కడ ఉంది if లో నెస్టింగ్ ఏం లేదు, else లో నెస్టింగ్ ఉంది, బట్ స్టిల్ టోటల్లీ దిస్ ఇస్ నెస్టెడ్ if else. మళ్ళీ ఇక్కడ చూద్దాం. ఈ ఎల్స్ లోపల మళ్ళీ ఇంకొక ఇఫ్ ఉంది, సమ్ కండిషన్ 3 డూ సంథింగ్ ఎల్స్, మళ్ళీ ఇఫ్ సమ్ కండిషన్ 4 డూ సంథింగ్ ఎల్స్ డూ సంథింగ్, ఇట్లా ఉన్నాయి అనుకో. సో ఇక్కడ కర్లీ బ్రేస్ అనేది సింగిల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి అనుకుంటే కర్లీ బ్రేస్ గురించి మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. వీ కెన్ ఇగ్నోర్. టు మేక్ ఇట్ సింపుల్ ఐఎమ్ రిమూవింగ్ దిస్ కర్లీ బ్రేసెస్. ఓకే, ఇక్కడ చూస్తే ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఈ ఇఫ్ లోపల నెస్టింగ్ ఉందా లేదా? ఈ ఇఫ్ లోపల నెస్టింగ్ ఉందా? లేదు. ఎల్స్ లోపల మళ్ళీ ఇదంతా ఉంది. మరి ఈ ఇఫ్ లోపల నెస్టింగ్ ఉందా? లేదు. ఎల్స్ లోపల మళ్ళీ ఇఫ్ ఎల్స్ ఉంది. మరి ఈ ఎల్స్ లోపల ఇఫ్ ఎల్స్ ఉంది. ఇట్లా ఇఫ్ లో నార్మల్గా ఉండి ఎల్స్ లోపల నెస్టింగ్ వెళ్తూ ఉంటే, అంటే మన క్లారిటీ కోసం ఇలా రాస్తున్నాం. ఎల్స్ లోపల ఇది ఒక బ్లాక్, ఎల్స్ లోపల ఇది ఉంది, ఎల్స్ లోపల ఇది ఉంది. అంటే ఇప్పుడు నెస్టింగ్ అంతా ఇఫ్ లోపల వస్తుందా ఎల్స్ లోపల వస్తుందా? నెస్టింగ్ అంతా ఎల్స్ లోపల. జనరల్గా ఇలా అనుకుంటే ఇప్పుడు దీన్ని నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అనొచ్చు అనకూడదు? అనొచ్చు కదా, దీన్ని నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అనొచ్చు. అయితే ఈ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ లోనే నెస్టింగ్ అంతా ఎల్స్ పార్ట్స్ లోనే కనుక వెళ్తుంటే ఇదంతా ఇక్కడ అదే జరుగుతుంది కదా. ఇఫ్ లో ఏం లేదు, ఎల్స్ లో మళ్ళీ ఇఫ్ ఎల్స్, ఎల్స్ లో ఇఫ్ ఎల్స్, ఇలా జరుగుతుంటే దీన్ని ఎప్పుడు మనం ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్తాం, ఇంకా బ్యాక్ వచ్చేది ఉండదు. క్లోజ్ చేయడానికి బ్యాక్ వస్తాం, ఇలాంటి చోట్ల బ్యాక్ వచ్చి ఫ్రంట్ జరుగుతూ ఉంటుంది నార్మల్గా తీసుకుంటే. ఎల్స్ లోపల మాత్రమే నెస్టింగ్ జరిగితే బ్యాక్ వచ్చేదంటే ఏముండదు, ఇట్లా ఫార్వర్డ్ డైరెక్షన్ వెళ్తూనే ఉంటాం. అలా కనుకుంటే ఎలా ఉంటుంది? ఇది ట్రావెల్ చేసినట్టు ఉంటుంది, సంథింగ్ లైక్ ఇలా ఉంటుంది. స్టెప్స్ లాగా ఉంది కదా. సో స్టెప్స్, ఇప్పుడు స్టెప్స్ ఎందుకు ల్యాడర్స్ వాడాలి అంతే కదా. మీ గోడెక్కాలి ఏం చేస్తాం? ఈ పైకి ఎక్కాలి ఏం చేస్తాం? ఒక ల్యాడర్. సో దట్ ల్యాడర్ లుక్ లైక్ వాట్ అంతే కదా, స్టెప్స్ లాగా వచ్చేస్తుంది కదా. సో ఇలా కనుక ఉంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ కన్స్ట్రక్షన్ వేర్ ఆల్ నెస్టింగ్ టేక్స్ ప్లేస్ ఇన్ ఎల్స్ పార్ట్స్ ఈస్ కాల్డ్ ఇఫ్ ఎల్స్ ల్యాడర్. ఓకేనా, దీన్ని మనం చెప్తాం ఇఫ్ ఎల్స్ ల్యాడర్. ఇఫ్ ఎల్స్ ల్యాడర్ కూడా ఒక నెస్టెడ్ ఇఫ్ ఎల్సా కాదా? అంతే కదా, ఇవన్నీ నెస్టెడ్ ఇఫ్ ఎల్సే. కాకపోతే దాంట్లో ఎల్స్ పార్ట్ లో మాత్రమే నెస్టింగ్ జరుగుతూ వెళ్తుంటే ఇఫ్ ఎల్స్ ల్యాడర్. ఇఫ్ ఎల్స్ ల్యాడర్ అన్నా ఎల్స్ ఇఫ్ ల్యాడర్ అన్నా మీనింగ్ అదే. లేదా ఇఫ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్ అని కూడా చెప్తుంటారు. ఇఫ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్ అన్నా ఇఫ్ ఎల్స్ ల్యాడర్ అన్నా అంతా అదే, వన్స్ యూ అండర్స్టాండ్ ఇట్. సో ఇవన్నీ నెస్టింగ్ ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ కదా. అండ్ సో ఎవ్రీ ఇఫ్ ఎల్స్ ల్యాడర్ ఈజ్ ఏ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, అవునా కదా? ఎవ్రీ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఈజ్ ఏ సింపుల్ ఇఫ్ ఎల్స్. ఒక సింపుల్ ఇఫ్ ఎల్స్ యొక్క ఎక్స్టెన్షన్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, అవునా? నెక్స్ట్, సో దిస్ ఈజ్ వాట్ వి కాల్ సింపుల్ ఇఫ్ ఎల్స్. ఇవన్నీ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఇది కూడా నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, బట్ ఇఫ్ ఎల్స్ ల్యాడర్ స్పెసిఫిక్గా చెప్తూ ఉంటాం. ఇంకోటి చూడు, కొన్ని చోట్ల మన సిచ్యువేషన్ ఇలా వస్తుంటుంది. ఇఫ్ కండిషన్ 1 ఈ కండిషన్ ట్రూ అయితే కమ్ హియర్, ఈ కండిషన్ ట్రూ అయితే కమ్ హియర్, ఈ కండిషన్ ట్రూ అయితే డూ దిస్ వన్. ఇక్కడ ఎక్కడైనా ఎల్స్ ఉందా? ఏం లేదు. ఇదంతా ఏంటి? ఓన్లీ ఇఫ్సే ఉన్నాయి. ఇఫ్ లోపల ఇఫ్, ఇఫ్ లోపల ఇఫ్ అలా రాసుకుంటూ వెళ్తాం. దీన్ని ఏం చెప్తాం? ఇది నెస్టింగా కదా? నెస్టింగ్ ఆఫ్ ఓన్లీ ఇఫ్స్ ఆర్ నెస్టింగ్ ఆఫ్ ఇఫ్ ఎల్స్? ఓన్లీ ఇఫ్స్, ఓకేనా? సో ఇది కూడా వేరియేషన్ ఆఫ్ దిస్ ఆర్ నాట్. సో దీన్ని మనం ఏం చెప్తాం? నెస్టెడ్ ఇఫ్ కన్స్ట్రక్షన్, నెస్టెడ్ ఇఫ్ కన్స్ట్రక్షన్ అని చెప్తున్నాం. అండ్
ఈ ఎల్స్ పార్ట్స్ ఎప్పుడు కూడా మనం డిస్కస్ చేద్దాం. ఏ ఇఫ్ అయినా కూడా ఖచ్చితంగా ఎల్స్ ఉండాలి అని రూల్ ఏం లేదు. ప్రతి ఇఫ్కి ఎల్స్ ఉండాలని రూల్ లేదు. కొన్ని చోట్ల కండిషన్ ట్రూ అయితే ఈ పని చెయ్యి, ఫాల్స్ అయితే ఏం చేయొద్దు, ఫాల్స్ అయితే ఏం చేయొద్దు, అలాంటి రిక్వైర్మెంట్స్ వస్తాయి. అలాంటప్పుడు ఏం చేయొచ్చు, ఎల్స్ పార్ట్ని స్కిప్ చేసేయచ్చు. ఓకేనా? అలాంటి ఎగ్జాంపుల్ చూసి దాని గురించి పాయింట్ రాసుకుందాం. జస్ట్ ఒకసారి ఇది నోట్ చేసి ఎలా ఉంటే దాన్ని ఏమంటాము అది మాత్రం నోట్ చేయండి. సంథింగ్ లైక్ కొన్ని చోట్ల మనకి సింపుల్ ఇఫ్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది, ఇఫ్ సమ్ కండిషన్ డూ సమ్ వర్క్, అంతే, ఎల్స్ పార్ట్ ఉండదు. ఓకేనా? అంటే ఈ ఎగ్జాంపుల్ మనం ఇంకా చూడలేదు, పిలిచి ఇది ఇలాంటిది ఎప్పుడు అవసరం అవుతుందని చూద్దాం.